మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో సార్. చాలా రకాలుగా చూసుకుంటే కనుక ఎక్కువగా మోకాల నొప్పులు అయితే పెరిగిపోయాయి సార్. ఎస్పెషల్లీ 30+ నుంచే అంటూ ఉన్నారు సార్. జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు, తెలుస్తున్నాయి, వీడియోస్ చూస్తూనే ఉన్నాం, ఫాలో అవుతూనే ఉన్నాం. ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అంటారు సార్? అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలా, ఫుడ్ హ్యాబిట్సా? ఇవన్నీ మాకు తెలుసు, మేము చేస్తూనే ఉన్నాం, అయినా ఈ ప్రాబ్లం మాకు వస్తూనే ఉంది, ఏం చేయాలి అంటే మీ ఆన్సర్ ఏంటి సార్? సో సహజంగా మోకాళ్ళ మీద ఒత్తిడి వచ్చేది ఒకటి, ఒక కామన్ పర్సన్లో అధికంగా బరువు ఉండడం. దట్ ఈస్ ద మేజర్ కాజ్. అది కూడా అర్లీ ఏజ్లో 60కి పైబడిన వాళ్ళలో రావడం వేరే కారణాల వల్ల వచ్చినా, యంగ్స్టర్స్లో రావడానికి కారణం మాత్రం అధికంగా బరువు ఉండడం. తర్వాత యంగ్స్టర్స్లో అన్యూజువల్ ఇంజురీస్, పర్టికులర్గా ఈ సైకిల్స్ నేర్చుకున్నప్పుడు, మోటార్ సైకిల్స్ మీద వెళ్తున్నప్పుడు మోకాళ్ళ మీద దెబ్బలు తాకినప్పుడు అర్లీగా ఆ జాయింట్ ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుద్ది. తర్వాత ఇప్పుడున్న కాలంలో న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం, పర్టికులర్గా ఎముకలు కండరాలకు సంబంధించి, జాయింట్కి సంబంధించి ఎక్కువగా మనం చూసేది ఇక్కడ కాల్షియము, మెగ్నీషియము, వైటమిన్ డి, B12, యూరిక్ యాసిడ్, ఇవన్నీ కాంపనెంట్స్ చాలా ఇంపార్టెంట్ మన బోన్ అండ్ మజిల్ మేనేజ్మెంట్లో. మరి ఈ పోషకాహారాలు సరిగ్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూసిన తర్వాత మనము జాయింట్కి ఏ విధంగా డ్యామేజ్ అయింది అనేది కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అది ప్రథమంగా కారణం అని నేను అనుకుంటున్నాను. అంటే ఎక్కువగా ఇక్కడ మెయిన్ డౌట్స్ ఏంటంటే సార్, ఎక్కువగా నడవడం వల్ల పాడైపోతాయేమన్న డౌట్ ఉంటుంది సార్. దానికి మీ ఆన్సర్ ఏంటి సార్? అంటే నడవచ్చా, నడవకూడదా? ఇది చాలా మందికి ఉన్న ఒక అపోహ. ఇక్కడ ఏంటంటే రిగరస్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ సడన్ గా చేయడం అనేది బ్యాడ్. అందరికి ఎలా ఉంటుందంటే ఆవేశంగా నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా, న్యూ ఇయర్ రెజల్యూషన్, ఒక 10 కిలోమీటర్స్ నడిచేస్తానంటే ఒక్కసారి అలా స్టార్ట్ చేయకూడదు, బాడీ తట్టుకోదు. మీరు గ్రేడెడ్ ఫ్యాషన్, ఒక వారం 1 కిలోమీటర్, రెండో వారం ఇంకో 2 కిలోమీటర్లు అలా పెంచుకుంటూ పోవాలి. ఆ స్పీడ్ కూడా గ్రేడెడ్గా పెంచాలి. స్ట్రెంథనింగ్ ఆఫ్ జాయింట్స్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ అవసరమైన చోట నేను చెప్పిన ఎలిమెంట్స్ ఎంత యాక్టివిటీ ఉన్నాయి, ఎంత లెవెల్లో మనకు ఉన్నాయి, మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, ఇవన్నీ కూడా గ్రహించడం అనేది ఇంపార్టెంట్. అలా కాకుండా ఒక్కసారి నేను 10 కిలోమీటర్లు పరిగెట్టేస్తాను లేకపోతే సైక్లింగ్ చేసేస్తానంటే డెఫినెట్లీ మీ మోకాళ్ళు అలౌ చేయవు వాటిని. సో గ్రేడెడ్ ఫ్యాషన్లో చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువగా గమనించింది ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ. ఎనీ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీలో బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోద్ది. ఇది సైంటిఫిక్ రుజువులు. కాల్షియం అనేది బోన్లోంచి తగ్గిపోద్ది. సో కాల్షియం తగ్గిపోతుంది, బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుందంటే మీకు జాయింట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అర్లీగా మోకాళ్ళు కానీ శరీరంలో ఏదైనా జాయింట్ కానీ ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువగా డయాబెటిక్ పాపులేషన్ పెరుగుతూ వస్తుంది. ఈ డయాబెటీస్ ద్వారా ఆల్మోస్ట్ ప్రతి కణము ఎఫెక్ట్ అవుద్ది బాడీలో. ఈ కణాల్లో జాయింట్కి సంబంధించిన కణాలు కూడా ఉంటాయి, జాయింట్కి సంబంధించిన మజిల్స్ ఉంటాయి, మస్క్యులర్ యాక్టివిటీ కూడా జాయింట్ మీద ఉంటుంది. మరి డయాబెటిక్స్ కండిషన్స్లో మజిల్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కామన్గా చూస్తుంటాం. డయాబెటిక్ ఏ మయోట్రోఫీ అనేది ఒక కండిషన్ ఉంది. దాని ద్వారా జాయింట్స్ మీద ఒత్తిడి వచ్చి జాయింట్ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఛాన్స్ ఉంటుంది. సో రకరకాలుగా జాయింట్లు ఎర్లీ ఏజ్లో ఎఫెక్ట్ అవ్వడం గమనిస్తున్నాం. ఎస్ సార్. ఇలా ఇమీడియట్ గా ఇలా మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలనే ముందు జాగ్రత్తలు కూడా చాలా మంది పడుతున్నారు సార్. సప్లిమెంట్స్ కి వెళ్తూ ఉంటారు సార్, అది ఎంతవరకు కరెక్ట్? తీసుకోవచ్చా కాల్షియం కానీ వైటమిన్స్ ఎలా ఏంటి అంటారు సార్? బ్లైండ్ సప్లిమెంటేషన్ అనేది మంచిది కాదు, పర్టికులర్గా మెడిసిన్ రూపంలో. మీరు న్యాచురల్ పద్ధతుల్లో న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తూ ఈ ఫుడ్ ఐటమ్స్ని ఆల్టర్ చేసుకొని తీసుకోవడంలో పెద్దగా మీకు బాడీ మీద ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సప్లిమెంటేషన్, దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. కాబట్టి అట్లా చేసుకోవడం కన్నా ఎనాలిటికల్గా ఇవి ఎంత ఉన్నాయి, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఎందుకు రావట్లేదు
అవన్నీ గ్రహించిన తర్వాత దానికి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ చేస్తే అది కరెక్ట్ వే ఆఫ్ డీలింగ్ విత్ ద ప్రాబ్లమ్. సార్ న్యాచురల్ పద్ధతిలో కూడా ఈ జాయింట్స్ కి సంబంధించి న్యాచురల్ గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో కూడా రకరకాల చిట్కాలు పద్ధతులు ఫాలో అవుతున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇంగ్రీడియంట్స్ ఈ జాయింట్స్ కి హెల్ప్ఫుల్ గా ఉంటాయి అంటారా? ఇంగ్రీడియంట్స్ కన్నా న్యాచురల్ పద్ధతిలో మీరు చేయగలిగేది ఎక్సర్సైజ్ అండ్ యాక్టివిటీ. అదే అది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ న్యాచురల్ పద్ధతిలో మీరు చేయగలిగే కరెక్టివ్ మెజర్. అట్ ద సేమ్ టైం కాస్త కూస్తో మనం తినే ఆహారంలో కూడా కాస్త పద్ధతులు మార్చుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏంటంటే అధికంగా ఫ్యాట్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి బాడీ మీద ఎఫెక్ట్స్ ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. బట్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేయడం వల్ల మజిల్ పెరుగుద్ది, మజిల్ పెరిగితే జాయింట్ మీద ఇంపాక్ట్ బెటర్గా ఉంటుంది, జాయింట్ స్ట్రెంగ్త్ బలపడుతుంది. అలాగే కాల్షియం రిచ్ ఐటమ్స్ ఏదైనా తిన్నప్పుడు దాని కారణంగా కూడా బోన్ స్ట్రెంథనింగ్ బెటర్గా ఉంటుంది. సో ఇలాంటివి అనేది మనం చేసుకోవడం ముఖ్యం. అవసరమైన చోట ఎక్స్పర్టీస్, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ ఇన్వాల్వ్ చేసి ఆ సప్లిమెంటేషన్ కరెక్ట్గా తీసుకుంటే బెస్ట్ థింగ్స్ టు డూ. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.